నాకై నీ త్యాగం వింతైన సందేశమే, చిరకాల స్నేహం నీ ప్రేమ చరితం చిగురించె నా కోసమే. కలలు కన్న ప్రేమలో నిలిచిపోయే మౌనమై, నేను నీకు భారమైన దూరమైన వేళలో నీవే నాకు చేరువై చేరదీసినావయా. ఎంత ప్రేమ యేసయ్యా, చిరకాల స్నేహం నీ ప్రేమ చరితం చిగురించి నా కోసమే. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ దినమంతయు నా దేవుడు విశేషమైన కృప మీ అందరికీ అనుగ్రహించునుగాక. పురుల ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో నుంచి యెషయా గ్రంథం 28వ అధ్యాయం 26వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. వాని దేవుడే తగిన క్రమము వానికి నేర్పియున్నాడు, ఆయన వారికి ఆ పని బోధించుచున్నాడు. ఈ వాక్యంలో మన దేవుడు ఆయన క్రమమును నేర్పువాడట. నిజమే, ఆయన అక్రమమును సహించువాడు కాదు, పరిశుద్ధుడైన దేవుడు. ప్రతిదీ కూడా క్రమముగా, మర్యాదగా, ఆశీర్వాదకరంగా ఉండేటట్లు ఆయన సమస్తమును కలుగు చేసినవాడు. దేవుని వాక్యంలో మనం చాలాసార్లు చదువుతూ ఉంటామండి, అక్రమము చేయువారులారా నా యొద్ద నుంచి తొలగిపోండి. అక్రమం అంటే ఏంటి? క్రమము లేని ప్రతిదీ కూడా అక్రమమేనండి. అంచేత ఆయన క్రమమును నేర్పువాడు అనంటే పరిశుద్ధుడైన దేవుడు గనుక, పాపాన్ని సహించేవాడు కాదు గనుక, ఆయన ప్రతి అవిధేయతను గుర్తుపట్టగలిగిన శక్తి కలిగిన పరిశుద్ధుడు గనుక ఆయన క్రమమే ఆయన నేర్పిస్తాడు. క్రమమైనటువంటి అనుభవాల్ని ఆయన మనకు చూపిస్తాడు. అయితే మనము ఈ క్రమములో నడిచిన వారమే అయితే, ఈ క్రమాన్ని అలవర్చుకున్న వారమే అయితే ఆయన మూలముగా కలిగే ప్రతి దీవెన మనకు ఎంతగా ఉంటుంది, ఎలా ఉంటుంది అని అంటే పరిశుద్ధ గ్రంథంలో మనం చాలాసార్లు చదువుతుంటాము. ఒకసారి దైవజనుడైన ఏలియా మరి బయలు ప్రవక్తలతో ఆయన ఒక సవాలు విసిరాడండి. యెహోవా జీవము కలిగిన దేవుడు అని నేనంటాను, కాదని మీరంటారు. మనకు జీవము కలిగిన దేవుడు ఎవరో అని ప్రత్యక్షం కావాలి అని అనుకుంటే ఒక బలి పశువును వధించి బలిపీఠమును కట్టి మనం ప్రార్థన చేద్దాం. ఈ బలి పశువు యొక్క మాంసాన్ని బలిపీఠం మీద పెట్టి మనం మొరపెట్టినప్పుడు ఆకాశంలో నుంచి అగ్ని దిగి వచ్చి ఆ బలి పశువు మాంసాన్ని దహించాలి. సజీవుడైన దేవుడు మొర ఆలకిస్తాడు కదా, ప్రార్థన వింటాడు కదా, జవాబిస్తాడు కదా అని ఒక సవాలు విసిరితే ఆ రోజున ఇటు 480 మంది బయలు ప్రవక్తలు, ఇటు దైవజనుడైన ఏలియా ఒక్కడే నిలిచి ఉన్నాడు. మనందరికీ బాగా తెలుసు. ఈ బయలు ప్రవక్తలు సాయం వరకు వాళ్ళు ఎంత ప్రార్థన చేసినా, మొరపెట్టినా, శరీరాలు చీల్చుకొని గాయపరుచుకొనినా ప్రత్యుత్తరం ఏమీ రాలేదండి. ఆయన సాయం సంధ్యావేళ మరి దైవజనుడైన ఏలియా ఏం చేశాడు అనంటే ఆ పడిపోయిన బలిపీఠమును ఆయన మరలా తిరిగి కట్టి కందకం తవ్వించి
నీళ్లు పోయించి ఆ బలిపశువు మాంసాన్ని ఆయన ఆ బలిపీఠం మీద పెట్టినట్టు మన పరిశుద్ధ గ్రంథంలో చదువుతాం. అయితే అక్కడ వ్రాయబడిన మాట రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 33వ వాక్యంలో చదివితే, కట్టెలను క్రమముగా పేర్చి ఎద్దును తునకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూచుచుండగా మీరు 4 తొట్ల నిండా నీళ్లు నింపి దహన బలి పశు మాంసము మీదను కట్టెల మీదను పోయడని చెప్పెను. పునర్ ఈ వాక్య భాగంలో ఆ కట్టెలను, ఆ బలిపీఠాన్ని కట్టడం కూడా ఎలా కట్టాడనంటే క్రమముగా పేర్చి. చూడండి, దేవుని యొద్ద నుంచి ఒక సమాధానం మనకు రావాలి. దైవ కార్యక్రమాన్ని మనం వీక్షించగలగాలి. దేవుడు మన జీవితంలో ఒక అద్భుతం చేయాలి అనంటే మనం చేసే ప్రతిదీ క్రమముగా ఉండాలండి. కొంతమందికి తొందర ఎక్కువ. ఈ తొందరపాటుతనంతో దైవ కార్యాన్ని ఎలా చేస్తున్నారని వివేచించలేరండి. ఎలాగైతే ఏంటి, మనం చేయాలి అంతే. మనం అందరికంటే ముందు చేసామని పేరు తెచ్చుకోవాలి అంతే. ఈ దైవ కార్యక్రమాన్ని ఎంత నిష్ఠాభక్తులతో మనం చేయాలి, ఎంత క్రమముగా మనం చేయాలి, ఈ క్రమాన్ని కదా ప్రభు చూసేది అని యోచించలేరండి. రోజు 7 గంటలకి ప్రార్థన కూర్చుందాం అనుకుని నిర్ణయం తీసుకుంటారు. ఆ మొదటి 2 రోజులు మాత్రం క్రమం తప్పకుండా క్రమంగా 7 గంటలకి కూర్చొని ప్రార్థనలో మరి కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేస్తారు. ఇక 3-4 రోజుల నుంచి స్టార్ట్ అవుద్దండి. ఒక 5-10 నిమిషాలు ఆలస్యంగా కూర్చోవడం, ఆ తర్వాత ఒక అర్ధగంట ఆలస్యంగా కూర్చోవడం, ఆ తర్వాత ఒక గంట ఆలస్యంగా కూర్చోవడం, ఆఖరికి ఆ 7 గంటలకి కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేసుకోవాలి అనే నిర్ణయం ఏమవుతుందో తెలుసండి, ఏదో ఒక టైంలో చేసుకుందాంలే అనే స్థితికి దిగజారిపోతుందండి. అందుకే మన ప్రార్థనకు జవాబు రాకపోవడానికి, మన మొర ఆలకింపబడి దేవుడు మనకు మరి ఆయన సమాధానం ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటంటే ఆ చేసే పనిని క్రమముగా చేయకపోవడం. ఎప్పుడైతే ఆ క్రమం తప్పిపోతుందో అది మనకు ఆశీర్వాదకరంగా నిలవదండి. సృష్టిలో చూడండి, ఆయన సృష్టించినది ప్రతిదీ కూడా ఇప్పటి వరకు అన్ని క్రమముగానే జరుగుతూ ఉన్నాయండి. అన్ని క్రమముగానే జరుగుతూ ఉన్నాయి. మనిషికి ఏది ఆశీర్వాదకరమో, ఎలా దీవెనకరమో, ఎలా ఉంటే క్షేమకరమో అని ఆయన ఈ సృష్టిలో అన్నింటిలో కూడా అమర్చి పెట్టాడు. అవన్నీ క్రమముగా తిరుగుతున్నాయి, క్రమముగా జరుగుతున్నాయి, మనకు ఆశీర్వాదాన్ని తీసుకుని వచ్చి పెడుతున్నాయి. ఈ వాక్యంలో మనం గమనించవలసింది ఆ క్రమమును. మీరు అంతేకాదు, ప్రత్యక్ష గుడారంలో అక్కడ సన్నిధి రొట్టెల బల్ల అని ఉంటుందండి. యాజకుడు ఏం చేయాలి అంటే ఆ రొట్టెలను సిద్ధపరిచి ఆ బల్ల మీద ఆ రొట్టెల్ని అమర్చాలి. ఆయన యాజకుని యొక్క కర్తవ్యం అది. అది ఎలా చేయాలి అని అంటే మీరు నిర్గమకాండం 40వ అధ్యాయం 23వ వాక్యంలో చదివితే, యెహోవా సన్నిధిని దాని మీద రొట్టెలను క్రమముగా ఉంచెను. చూసారండి, ఈ వాక్యాలన్నీ మనకు ఇవే కాదు, అనేక సందర్భాలు మనం చూసినప్పుడు క్రమముగా చేశాను, క్రమముగా ఉంచెను, క్రమముగా వెళ్ళెను, క్రమముగా ఆశీర్వదించెను. ఇవన్నీ క్రమము 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 అని ఎందుకు మనకు వాక్యం ఒక్క నుంచి మాట్లాడుతుందంటే, క్రమము లేని ప్రతిదీ అక్రమం అవుతుంది. అక్రమము వలన ఆశీర్వాదం మనకు దూరం అవుతుంది. అంచేత మనం చేసే ప్రతిదీ కూడా క్రమముగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది. అది ఎలాంటి క్రమము అనంటే పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతామండి. కీర్తనల గ్రంథం 110వ కీర్తన 4వ చరణంలో మనం చదివినప్పుడు, మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవ యుందువని యెహోవా ప్రమాణము చేసి ఉన్నాడు, ఆయన మాట తప్పనివాడు. ఇక్కడ మెల్కీసెదెకు క్రమము అనేది మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ఈ మెల్కీసెదెకు అనే పేరుకి మనం అర్థం చేసుకోవలసింది పరిశుద్ధాత్మని పేరండి. పరిశుద్ధాత్మ దేవుడు. ఈ పరిశుద్ధాత్మ దేవుని క్రమం ఒకటి ఉంది. అంతకు మునుపు అహరోను క్రమం ఉంది. ఈ అహరోను క్రమములో
ఒకరి తర్వాత ఒకరు వంశపార్యపరంగా వాళ్ళు యాజకత్వం చేస్తూ వచ్చారు. అహరోను తర్వాత అహరోను కుమారులు, ఇలా వంశపార్యపరంగా ఈ యాజకత్వాన్ని వాళ్ళు చేపడుతూ వచ్చారు. కానీ మెల్కీసెదెకు క్రమం ఎలాంటిది అనంటే వంశపార్యపరంగా చేసే సేవ కాదు. పరిశుద్ధాత్ముడు ఎవరిని ఎక్కడ ఎప్పుడు ఎలా నిర్ణయిస్తాడో ఆ నిర్ణయం చొప్పున జరిగే సేవ. ఈ మెల్కీసెదెకు నిరంతరం యాజకుడు. అహరోను క్రమంలో మనం చూస్తే యాజకుడు నిరంతరం యాజకుడు కాదు. ఆయుష్కాలం ఎవరికి ఎంత నియమించబడి ఉంటే అంతకాలం వాళ్ళు యాజకత్వం చేసి ఆ తర్వాత మరొక తరానికి ఆ యాజకత్వాన్ని అప్పగించి వెళ్ళిపోయేవాళ్ళు. కానీ పరిశుద్ధాత్ముడు మరణం లేనివాడు కదా, ఆయన నిరంతరం నివసించువాడు, ఆయన ఆదియో అంతమై ఉన్నవాడు కనుక ఆయన నిరంతరం యాజకుడు. ఈ నిరంతరం యాజకత్వంలో ప్రియులారా పరిశుద్ధాత్ముని యొక్క నియమము ప్రకారం ఈరోజు ఒకరుండొచ్చు, ఆ తర్వాత పరిశుద్ధాత్ముడు ఆ స్థానంలో మరొకరిని ఎవరినో ఆయన ఎంపిక చేసుకున్న వ్యక్తిని ఆ స్థానం ముందు నిలబెట్టవచ్చు. అంతేగాని మనుషుల ఆలోచనలు, మనుషుని తలంపులు, మనుషుల కోరికలు, మనుషుని యొక్క ఇష్టాలు నెరవేర్చబడేవి కావు మెల్కీసెదెకు క్రమము. అది పరిశుద్ధాత్మని ఆధీనమై ఉంటుంది, పరిశుద్ధాత్మని స్వాధీనమై ఉంటుంది. ఆయన ఎవరిని హృదయ రహస్యాలు ఎరిగినవాడు కనుక ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా నియమిస్తే అదే ఆశీర్వాదకరం, అదే దీవెనకరం. గనుక ఈ మెల్కీసెదెకు క్రమమని మనం అన్వయించుకోవాలి, ఆచరించాలి. కొన్ని కార్యక్రమాలను మనం తలపెట్టేటప్పుడు వీళ్ళైతే బాగుంటుంది, వాళ్ళైతే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అని మన తలంపులు మనం వ్యక్తపరుస్తాము. కానీ పరిశుద్ధాత్మునికి మనం అప్పగించుకుంటే, పరిశుద్ధాత్మునికి మనం గనక స్వాధీనమైపోతే ఆయన చిత్తాన్ని, ఆయన సంకల్పాన్ని, ఆయన ప్రణాళికని, ఆయన ఉద్దేశాన్ని నెరవేరుస్తాడు. అది ఎంతో దీవెనకరంగా ఉంటుందండి, ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. కనుక ఈ మెల్కీసెదెకు క్రమము అనేది నిరంతరం యాజకత్వానికి సంబంధించింది కనుక ఈ పరిశుద్ధాత్ముని యొక్క అనుభవాల్లోనికి మనం వెళ్ళవలసి ఉంటుంది. అది మనకు ఎంతో రమ్యంగా ఉంటుందనే విషయాన్ని ఈ వాక్యం మనకు తెలియపరుస్తుంది. ఇకపోతే రోమపత్రికలో 6వ అధ్యాయం 17వ వాక్యంలో ఒక మాట చదువుతామండి. మీరు పాపమునకు దాసులై ఉంటిరి కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితురో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై. ఇక్కడ చూడండి, ఉపదేశ క్రమమునకు అని వ్రాయబడి ఉంది. అంటే ఉపదేశానికి ఒక క్రమం ఉందండి. క్రమము లేకుండా దైవ కార్యాలు ఏవి కూడా ఉండవు. ఈ ఉపదేశానికి ఒక క్రమం ఉంది. ఆ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితురో అంటాడు. ఉపదేశం అంటే ఏంటి? దేవుని బోధ. దేవుని బోధ అంటే ఏంటి? దేవుని మాట. దేవుని మాట అంటే ఏంటి? దేవుని ఆలోచన, దేవుని ఉద్దేశం. ఆ దేవుని యొక్క మాట, ఉద్దేశం లేక వాక్యం, ఉపదేశం అనేది క్రమముతో కూడిందట. చూడండి, పరిశుద్ధాత్మ కుమ్మరింపబడిన ఆ మొదటి దినాన పేతురు లేచి ఆయన వాళ్ళకి ఉపదేశించడం ప్రారంభించాడు. అందులో ఒక క్రమం మనకు కనిపిస్తుందండి. మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొంది బాప్తిస్మమును పొంది ఏ యేసుక్రీస్తునైతే మీరు చంపారో ఆ యేసుక్రీస్తు యొక్క ఆ రక్షణ భాగ్యాన్ని మీరు పొందుకోవాలి అని ప్రకటించాడు. ప్రకటించినప్పుడు ఇంచుమించు 3,000 మంది రక్షింపబడ్డారు. ఆ రక్షింపబడిన వారు ఎలాంటి అనుభవాల్లో సాగి వెళ్ళారని పరిశుద్ధ గ్రంథంలో అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయంలో మనం చదువుతామండి. అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును, ఇవన్నీ క్రమం అండి. బోధ యందు నిలబడాలి, ఆ తర్వాత సహవాసంతో అంటుకట్టబడాలి, ఆ తర్వాత క్రీస్తు రక్తమాంసములలో మనం పాలిభాగస్తులము కావాలి,
ఆ తర్వాత ప్రార్థన చేసే ఆ సహవాసంలో మనం మరి ఇంకను స్థిరపరచబడాలి. ఎడతెగక ఇవన్నీ ఒక క్రమంతో జరగాల్సినవి. నేను రక్షింపబడక మునిపే ప్రభు బలలో పాలు పొందుతాను, బాప్తిసం తీసుకోకపోయినా పర్లేదు ప్రభు బలలో పాలు పొందుతాను. ఇవన్నీ క్రమము తప్పిన అనుభవాలండి. క్రమంతో కూడిన అనుభవాలు కావు అవి. ఎప్పుడైనా చూడండి, క్రమం సుందరంగా కనిపిస్తుంది, క్రమం అందంగా ఉంటుంది, క్రమం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. కనుక ఆ క్రమాన్ని మనం పాటించాలి. ఆ క్రమాన్ని కనుక మనం నేర్చుకునే వారమైతే అందులో ఉన్న ఆశీర్వాదాన్ని, అందులో ఉన్న దీవెనకరమైన అనుభవాల్ని అక్షరాల మనం అనుభవించి మనం తీరుతామండి. చూడండి, వాళ్ళు ఇంచుమించు 3,000 మంది రక్షణ పొంది వాళ్ళు బోధ ఎందునో, సహవాసం ఎందునో, రొట్టె విరుచుట ఎందునో, ప్రార్థన చేయటం ఎందునో ఎడతెగక ఉన్నారు. అంతేకాదు, దినదినము వారి యొక్క ఐక్యత, సహవాసం, వారి యొక్క ఆ యొక్క పరిచర్య విస్తరిస్తూ వచ్చిందట, దీవించబడుతూ వచ్చిందట. ఆ విస్తరణ, దీవెన ఇవన్నీ కూడా క్రమములో దాచబడి ఉన్న సంగతిని మనం మర్చిపోకూడదండి. కనుక ఆధ్యాత్మికంగా మనం ఏదో భక్తి చేస్తున్నామని కాదు, కానీ ఈ ఉపదేశ క్రమాన్ని మనం అనుసరించి ఆ ఉపదేశ క్రమము చేత మనం దీవెన పొందిన వారము కావాలని ఈ వాక్యం మనకు ప్రకటిస్తుంది. ఇక 3వ విషయాన్ని నేను మీకు తెలియపరుస్తాను. అది దినవృత్తాంతాల మొదటి గ్రంథం 28వ అధ్యాయం 14వ వాక్యం చదివినప్పుడు, మరియు ఆయా సేవా క్రమములకు కావలసిన బంగారు ఉపకరణములన్నిటినీ చేయుటకై. ఇక్కడ సేవా క్రమము అనేది ఒకటి కనిపిస్తుందండి. అంటే సేవ కూడా ఒక క్రమముతో, ఒక క్రమము కలిగినదండి. కొంతమంది అనకూడదు, కానీ అన్నిట్లో వాళ్ళు జోక్యం చేసుకుంటారండి. మనం లేఖనంలో చదివితే ఏ విభాగానికి ఆ విభాగం, గాయకులు ఉన్నారా ఆ విభాగం వేరు, విద్వాంసులు ఉన్నారా ఆ విభాగము వేరు, సేవ చేసేవాళ్ళు ఉన్నారా, లేవీలు ఉన్నారా ఆ విభాగము వేరు. ఏ విభాగానికి ఆ విభాగం ప్రత్యేకించబడిన ఒక క్రమం అండి అది. ఎప్పుడైతే ఈ సేవా క్రమము ఆయా క్రమాలు చొప్పున, అంటే ఏ విభాగానికి సంబంధించింది ఎవరికి అప్పగించినది వాళ్ళు క్రమముగా చేయగలుగుతారో ఆ పని నాణ్యత కలిగి ఉంటుంది, ఆ పనిలో నైపుణ్యత కనిపిస్తుంది, ఆ పనిలో ఒక ఘనత, హెచ్చింపు కలుగుతుంది. అలా కాకుండా విశ్వాసిగా కాదండి, సేవకుడుగా కాకుండా సేవకుడిలాగా, సేవకుడు విశ్వాసిలాగా, విశ్వాసిలాగా, అవిశ్వాసిలాగా, ఇలా క్రమం లేకుండా వాళ్ళే వాళ్ళే అయిపోయి ఏకలోకం అయిపోయింది అనుకోండి, అది చూడడానికి రమ్యంగా ఉండదు, ఆశీర్వాదానికి నాంది పలకదు. కొన్ని చోట్లకు వెళితే ఎవరు సేవకులు, ఎవరు విశ్వాసులు, ఎవరు లోకస్తులు, ఎవరు విశ్వాసులు ఏం తెలియదండి. ఎందుకంటే ఆ క్రమము లేనప్పుడు కట్టు ఉండదు కదా. కొన్ని ప్రాంతాలకి మేము ప్రార్థన కూడికలకి వెళుతుంటామండి, సభలకి. పాపం వాళ్ళు మా దగ్గరకు వచ్చి డేట్లు అడిగి డేట్లు తీసుకుని వెళ్ళిన వాళ్ళు పాపం ఆ మీటింగుల్లో ఎక్కడో కుర్చీలేస్తూ, పట్లేస్తూ, ఆ సదుపాయాలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు పాపం వాళ్ళు కష్టపడి. ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని ఆహ్వానించి డేట్లు తీసుకెళ్ళరు కదా. అంచేత ఆ కార్యకలాపాలు చూసుకుంటూ బాధ్యతగా వాళ్ళు అట్లా ఉంటారు. మనకెవరో తెలియదు, ముక్కు ముఖం తెలియని వాళ్ళు వచ్చి అసలు అంతా మాదేనండి, మేమేనండి మీటింగ్ పెట్టించేది అన్నట్లుగా అన్నిట్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోతారండి. ఇంకా మనకు మంచినీళ్ళు ఇవ్వాలన్నా, ఏదైనా చెప్పాలన్నా ఇంకొకరిని రానివ్వరు, ఇంకొకరు చెప్పనివ్వరు, అంతా నాదే, నేనే ఇక్కడ అన్నట్లుగా వాళ్ళే కనిపిస్తుంటారు. ఇతను ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాడు, ఏ కోవకు చెందినవాడు ఏం తెలియదండి. మనం మీటింగ్ అయిపోయిన తర్వాత ఆఖరిలో ఆ మీటింగ్ పెట్టించిన ఆయన వస్తాడు, సంతోషంగా, చాలా ఘనంగా జరిగింది, చాలా ఆశీర్వాదకరంగా జరిగిందండి, దైవ కార్యాన్ని మా కళ్ళతో చూసామని సంతోషిస్తుంటాడు. నువ్వెక్కడికి వెళ్ళావయ్యా బాబు, వీళ్ళు ఎవరు వీళ్ళంతా అంటే వాళ్ళు చెప్తారు, నేను మరి ఎయిర్పోర్ట్లో ఉన్నానండి అని చెప్తారు. మరి ఈయనగారు ఎవరు అంటే పాపం ఆయన కూడా పాపం ఆశ్చర్యంగా వాళ్ళ ముఖాలు చూస్తుంటాడు. అలా ఉండకూడదండి. కుటుంబంలోనైనా, సంఘములోనైనా, సమాజంలోనైనా
ఆ సేవా కార్యక్రమము, సేవా క్రమము అన్నప్పుడు ఈ సేవ అనే క్రమాన్ని పాటించాలి. ఎవరు చేయాలి సేవ? ఎవరు వెళ్ళాలి సాక్ష్యం చెప్పడానికి? సాక్ష్యం చెప్పడం వేరు, సేవ చేయడం వేరండి. యాజకులు వేరు, లేవీయులు వేరండి. అన్నప్పుడు ఎవరి కేటగిరీకి, ఎవరి యొక్క పరిధికి సంబంధించి ఆ పరిధిని మనం గుర్తించాలి. ఒక ఆయన రక్షింపబడి 1 వారం 10 రోజులు కూడా కాలేదండి. ఒకరోజు సంచి తగిలించుకొని వచ్చేసాడు. ఏమండి అన్నాను. స్వార్థకి వెళ్తున్నానండి అన్నాడు. కాస్త ప్రార్థన చేసుకోకపోయారా? దేవుని చిత్తం కొరకు కనిపెట్టకపోయారా? అట్లా అంటే ఆయన నాకు ప్రసంగం చేస్తాడు. ఏమండి, సమరయ స్త్రీ ఎంతకాలం ప్రార్థన చేసిందండి? సమరయ స్త్రీ ప్రభు దగ్గర మేలులు పొందింది, ప్రభుని గుర్తించి ఎన్ని రోజులు కనిపెట్టి ప్రార్థన చేసిందామే? నేను అన్నాను, సమరయ స్త్రీ సాక్షిగా వెళ్ళింది, స్వార్థను ప్రకటించడానికి, వాక్యాన్ని ప్రకటించడానికి, సంఘాన్ని కట్టడానికి కాదు. ఆమె ఊర్లోకి వెళ్ళి నా బ్రతుకును నాకు చూపించిన మెస్సయ్యను చూపిస్తాను రండి అని తమ సాక్ష్యాన్ని ప్రత్యక్షపరిచింది. సాక్ష్యం చెప్పడానికి ఆటంకమేమీ లేదు, కానీ ఉపదేశించడానికి, సంఘాన్ని కట్టడానికి ఒక నియమం ఉంది. ఆ నియమము ప్రకారమే మనం ముందుకు వెళితే అది ఆశీర్వాదాన్ని తీసుకుని వస్తుంది, అది దీవెనను మనకు మరి అమరుస్తుంది అనే విషయాన్ని మనం మర్చిపోకూడదండి. కనుక నా ప్రియులారా, ఈ క్రమమును ఆయన మనకు నేర్పి ఉన్నాడట. ఆ క్రమమును మనం పాటిస్తే ఆ క్రమము వలన ఒక గొప్ప దీవెన మనకు కలుగుతుంది. మనం గురి యొద్దకు పరిగెత్తగలుగుతాము, బహుమానాన్ని తీసుకోగలుగుతాము. 50 మంది పరిగెత్తుతుంటారండి పరుగు పందెంలో. వాళ్ళకు చూడండి, ఒక క్రమం, ఒక గీత గీస్తుంటారు. పరిగెత్తే వాళ్ళు అడ్డదుడ్డంగా పరిగెత్తారు అనుకోండి, ఆడు మొదటే వచ్చినప్పటికీ అతనికి బహుమానం ఇవ్వరు కదా. నీకు ఇవ్వబడిన పరిధిలో పరిగెత్తాలి, క్రమముగా పరిగెత్తాలి. ఆ 50 మందిలో క్రమము తప్పకుండా ఎవరు ముందుగా పరిగెత్తుతారో వారికి ఇస్తారు బహుమానం. అంతేగాని స్వతంత్ర భారతదేశంలో నా అంతటి స్వతంత్రుడు ఇంకెవడున్నాడు అని చెప్పి అడ్డదుడ్డంగా పరిగెత్తి అందరికంటే ముందెళ్ళిపోతే ప్రక్కన నిలబెడతారు. నువ్వు పరిగెత్తినో మంచిదే కానీ, సామర్థ్యత గలవాడు మంచివాడివే కానీ, అయితే నీ క్రమము లేదని చెప్తారు. అలాగే విశ్వాసపు జీవితంలో కూడా పరుగు పందెంలో ఉన్న మనం క్రమముతో పరిగెత్తాలి, క్రమము చొప్పున పోరాడాలి, క్రమముగా మనం నడవాలి, దైవ దీవెనలు మనం పొందుకోవాలి. అలాంటి కృప దేవుడు మనందరికీ ప్రసాదించునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తూ, నాయన క్రమమును మీరు మాకు ఏర్పరిచి ఉన్నారు. ఆ క్రమమును మేము గుర్తించి ఆ దిశగా అడుగులు వేసి మీ దీవెనలకు మేము పాత్రులకు సహాయం చేయమని, ఒకవేళ మా యందు మీకు ఆయాస్కరమైనది ఏదైనా ఉంటే దానిని తీసివేసి మమ్మల్ని క్రమపరిచి మమ్మల్ని ఆశీర్వాదానికి పాత్రులుగా చేయమని మమ్మల్ని మీ చోట్ల సమర్పించుకుంటూ, నాయన ఈ దినం జన్మదిన శుభవేడుకలు జరుపుకుంటూ, వివాహ దినాలు జరుపుకుంటూ, కుటుంబాలలో నాయన సంతోషిస్తున్న వారిని మీరు ఇంకనూ ఆశీర్వదించండి, దీవించండి. ఆ రీతిగానే ఎవరైనా శోధనలతో, వేదనలతో, అనారోగ్యంతో బాధపడుతూ దుఃఖసాగరంలో ఉంటే వారిని కూడా కనికరించి, కటాక్షించి, నిత్య ఆదరణ వారికి చూపించి ఆశీర్వదించమని బలమైన మీ హస్తఫలకి మీ బిడ్డలను అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు మీకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రతిదినము ఈ అనుదిన కృపాను సందేశముల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ హోసన్నా మినిస్ట్రీస్.